వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ తాము బాలాజీ గారు. నమస్తే సార్. నమస్తే. సో ఉత్తరప్రదేశ్లో జరిగిన ఒక ఘటన. సో పెళ్ళయింది. సో ఇద్దరు కూడా స్వాప్నం గదిలోకి చేరుకున్నాక ఆ పెళ్లి కూతురు నా వంటి పైన చెయ్యేస్తే కత్తితో నేను 35 ముక్కలుగా నరికేస్తానని ఆ పెళ్లి కొడుకుని బెదిరించింది. వెంటనే అతను అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేశారు. అసలు ఏం సార్ ఎంటైర్ జరిగిన సిచ్యువేషన్లో అసలు ఏం జరిగింది? ఆ అమ్మాయికి అంటే ఎవరైనా బాయ్ ఫ్రెండ్ ఉన్నారా, లేకపోతే ఇతర వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా? ఇదొక విచిత్రమైన సినిమాటిక్ కేసు. అంటే మన కామెడీ, వాళ్ళకి ట్రాజెడీ. ముఖ్యంగా అబ్బాయికి ట్రాజెడీ. వినే వాళ్ళకి ఇది కామెడీగా అనిపిస్తుంది. సో ఒక సినిమాటిక్ గా కూడా ఉంది. ఇది మామూలుగా సినిమాలో పెట్టాల్సిన దృశ్యం అనమాట. ఇది కామెడీగా పెడుతుంటారు, కమెడియన్స్కి ఇలాంటి సీన్లు పెడుతుంటారు. కానీ ఇది సీరియస్ విషయమే. నిజానికి ఈ మధ్యకాలంలో మనం కూడా చెప్పుకున్నాం. సోనం రాజా రఘువంశిని చంపేసింది. అవును. తర్వాత గద్వాల్లో సర్వేయర్ తేజేశ్వర్ని ఐశ్వర్య అనే అమ్మాయి చంపేసింది రీసెంట్గా. మొన్న కూడా పెళ్లికి ముందు ఒక అబ్బాయిని చంపేసింది. తర్వాత కరీంనగర్లో నిశ్చితార్థమైనాక ఆ అబ్బాయితో ఫోన్లో మాట్లాడుతూ కాబోయే భర్తతో సిగ్నల్ సరిగా లేదు, కొద్దిగా బయటికి రా అని చెప్పింది గోముగా. మనోడు స్వీట్గా మాట్లాడుతుంటే బయటకు వచ్చాడు. రాగానే ఇద్దరు వచ్చి కత్తులతో పడి చంపేశారు. ఇలాగా సో జరుగుతుంది చాలా. ఈ మధ్యకాలంలో భయపడిపోతున్నారు. అమ్మ తల్లులారా, మమ్మల్ని చంపకండి, చంపే ధైర్యం ఉన్నప్పుడు చెప్పే ధైర్యం లేదా, మీకు ఇష్టం లేదని చెప్పచ్చు కదా అనేది అంటున్నారు. సో ఇది ఈ మధ్యకాలంలో బాగా పెరిగాయి. అయితే ఇప్పుడు జరిగిన కేసు కొద్దిగా డిఫరెంట్ కేసు. ఇది వైలెన్స్ అవ్వాల్సింది అవ్వకుండా వాడి అదేదంటారు చుడి బాగుంది అబ్బాయిది. సో ఇది ఎట్లా జరిగింది, ఏం జరిగింది అనేది చెప్పుకుంటే, ముందుగా ఇది ఉత్తరప్రదేశ్లో ప్రయాగరాజ్ అని ఉంటుంది. ప్రయాగరాజ్లో ఏడిఏ కాలనీలో కెప్టెన్ నిషాద్ అనే అబ్బాయి ఉంటాడు. అబ్బాయికి 26 ఏళ్ళు. ఆ అబ్బాయికి మొన్న ఏప్రిల్ 29న సితారా అనే అమ్మాయితో పెళ్ళయింది. సో పెళ్ళైనాక 30th ఇంటికి తీసుకొచ్చారు. మే 2న రిసెప్షన్ జరిగింది. సో అదే రోజే శోభనానికి కూడా ఏదో మంచి ముహూర్తాలు చూస్తారు కదా, వీళ్ళు కూడా అలాగ ముహూర్తం చూసి శోభనం రోజు ఏర్పాటు చేశారు మంచిగా. బయటంతా ఇంట్లో అంతా హడావిడి ఉంది, బంధువులు ఉన్నారు, ఇంకా కొత్త పెళ్లి వాతావరణం అంతా ఉంది. సో ఆల్రెడీ ఈమె ముందుకు వెళ్ళి ఉంది, మనోడు లేటుకి వెళ్ళాడు. సో మామూలుగా అంటే రెగ్యులర్గా సినిమాటిక్ శోభనాల్లో ముందు భర్త ఉంటాడు, పాలు తీసుకెళ్తుంది, అట్లా జరగలేదు ఇక్కడ. సో ఈమె వెళ్ళింది, బెడ్ మీద కూర్చొని ముసుగేసుకుని, వాళ్ళు మామూలుగా నార్త్ ఇండియాలో పైన వేసుకుంటారు, అలాగే వేసుకున్నారు. వేసుకొని కూర్చొని ఉంది. మనోడు లోపలికి వెళ్ళాడు, సిగ్గుపడుతుంది అనుకున్నాడు మనోడు. లోపలికి వెళ్ళి తలుపేసి చూస్తే ఆమె సడన్ కత్తి చూసింది. కత్తి అది బాగా పదునైన కత్తి ఎక్కడ లోపల పెట్టుకునింది. తీసి నన్ను తాకితే నేను 35 ముక్కలు చేస్తానని చెప్పింది. ఫస్ట్ డైలాగ్ ఇది. ఇతనితో మాట్లాడాను ఫస్ట్ డైలాగ్ అన్నమాట. ఇతనికి ఎలా రియాక్ట్ కావాలా అంటే, ఇది ఏమన్నా ప్రాంక్ చేస్తుందా అంటే, మామూలుగా ఈ మధ్య ప్రాంక్ చేస్తా ఉన్నారు కదా అమ్మాయిలు అబ్బాయిలు, ఇది ఏమన్నా ప్రాంకా అని అతను సరదాగా అంటే, అమ్మాయి సీరియస్గా ఉంది. నేను అమన్ ప్రాపర్టీ అనేది పైగా నేను ఇదే మాట, నేను అమన్ ప్రాపర్టీ, నన్ను తాకే హక్కు అమ్మనికి మాత్రం ఉంది, నీకు లేదని చెప్పింది. సో వీడికి అర్థమైంది ఇది ప్రాంక్ లాగా లేదు, ఇంత సీరియస్గా ఉంది అని. వీడికి ఒక్కసారిగా భయం వేసింది. భయం వేసి ఎవరు ఏంటంటే, నువ్వు తాకద్దు, నువ్వు కూర్చో అక్కడ అని చెప్తే వీడు వెళ్ళి అక్కడ సోఫా ఉంటే చిన్నది బెడ్రూమ్లో సోఫాలో కూర్చున్నాడు. ఇంకా అమ్మాయి మిడ్-నైట్ వరకు అలాగే కత్తి పట్టుకొని కూర్చుంది. బయటకు కూడా బయటికి బెదిరించి లోపలే కూర్చోబెట్టింది. వీడికి ఏం చేయాలో తెలియదు. ఇప్పుడు పడుకుంటే చంపుతుందేమో భయం. ఆల్రెడీ వీడికి మైండ్లో ఇట్లాంటివి వస్తున్నాయి, చంపుతుంది. వీడేమనుకుంటున్నాడు, నేను కూడా హెడ్లైన్ అవుతానేమో, నా బాడీ హెడ్లైన్లో ఫోటో వస్తుందేమో అని ఒక భయం పడి నిద్రపోలే. అమ్మాయి ఏమో అర్ధరాత్రి తర్వాత నిద్రపోయింది మంచిగా. వీడు నిద్ర రాలేదు. ఇప్పుడు బయటికి వెళ్తే ఇంట్లో వాళ్ళు అడుగుతారు కదా, ఎందుకురా ఇప్పుడు బయటకు వచ్చావని. అందుకని ఇంట్లో వాళ్ళకి చెప్పాలనుకోలే ఇతను. ఫస్ట్ నైట్ ఏదో మరి ఏం చూద్దాం, ఇతనికి ఏం దిక్కుదోచలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే ఊహించరు కదా, ప్రిపేర్ అవ్వాలి కదా మనుషులు. సో ఇతను నైట్ అంతా ఉండిపోయి గమ్మునున్నాడు. మార్నింగ్ వీళ్ళేమనుకున్నారు, మనోడికి రాత్రి అంతా నిద్ర లేదేమో, అంటే ఈ పనిలో బిజీగా ఉన్నాడేమో అని వీళ్ళు అనుకున్నారు. పర్వాలేదు, మనోడు బాగానే హ్యాపీగా ఉన్నాడు అనుకున్నారు. సో వీళ్ళు గమనించలేదు. కానీ వీళ్ళ సిస్టర్ పూనం అని ఉంది, అమ్మాయి తర్వాత చెప్పింది. తనైతే కొద్దిగా గమనించిందంట, ఎందుకు ఇంత ఏదో టెన్షన్తో ఉన్నట్టున్నాడే అనుకునిందంట. కాకపోతే ఈ పెళ్ళి హడావిడి కొన్ని రోజుల నుంచి అంతా, దానివల్ల తనకి టైర్డ్నెస్ ఉంటుంది.
అనుకునిందంట ఈ అమ్మాయి, అడగలేదు. కొద్దిగా ఇదిగా ఉంటుంది కదా అడగాలంటే, సో అడగలేదు. సో 3 రాత్రులు ఇలాగే గడిచిపోయింది. 2వ రోజు ఇంతే, 3వ రోజు ఇంతే, సేమ్ ఇతను కూర్చోవడం, నిద్రపోవడానికి భయపడడం, ఆ అమ్మాయి అర్ధరాత్రి వరకు కూర్చోవడం, అర్ధరాత్రి తర్వాత అమ్మాయి నిద్రపోవడం. అలా 3 రోజులు 3 నైట్లు జరిగింది ఇది. ఎందుకంటే ఇక్కడ 3 రోజులు కదా మామూలుగా, శోభనం అనేది 3 రాత్రులు. అలాగే 3 రోజులు జరిగింది. ఇంకా నెక్స్ట్ ఈ అమ్మాయి వీడు వాళ్ళ ఇంటికి వెళ్ళాలి ఇప్పుడు, నెక్స్ట్ ప్రోగ్రామ్. దాంతో వీడు అక్కడికి పోతే ఏం చేస్తారు, వాళ్ళ ఇంటి కదా అది, ఇక్కడన్నా తన ఇల్లు కాబట్టి ఈ అమ్మాయి భయపడి ఉండొచ్చు. అక్కడేమన్నా అమ్మని గాడు వచ్చి నన్ను ఏమైనా పొడుస్తాడేమో. అమ్మని ఎవరంటే వీళ్ళ బావ అంట, ఇంతకి ఈ అమ్మాయికి బావ అవుతాడు వాడు. సో అని వీడు అప్పుడు 3 రోజులు అయినాక వీళ్ళ ఇంట్లో చెప్పాడు ఇదే పరిస్థితి. అప్పటికే వీళ్ళ సిస్టర్ కూడా డౌట్ వచ్చిందంట, ఏమైంది ఏమని వాళ్ళ సిస్టర్ కూడా అడిగింది. అప్పుడు వీళ్ళ సిస్టర్కి వీళ్ళ అమ్మకి చెప్పాడు విషయం, ఇట్లా అంటుందని. దాంతో వాళ్ళు అమ్మాయిని నిలదీశారు. వీళ్ళ సిస్టర్ ఏంటి ఇలాగా చెప్పామంటే, అమ్మాయి ధైర్యంగా అవును నేను అమ్మని లవ్ చేశాను, నేను అమ్మన్ ప్రాపర్టీ, నేను నా అమ్మన్ ప్రాపర్టీని ఇంకెవడోకి నేను ఇవ్వను అని ఆ అమ్మాయి ఇలాగా మాట్లాడుతున్నాను. మరి ఎందుకు పెళ్లి చేసుకున్నావు అంటే, మా ఇంట్లో వాళ్ళు ప్రెజర్ చేశారు, ఆ ప్రెజర్ కోసం నేను పెళ్లి చేసుకున్నాను, నాకు అమ్మని తప్ప నేను ఎవరితో కాపురం చేయలేను అని అమ్మాయి గట్టిగా చెప్పింది. దాంతో వీళ్ళకి ఏం చేయాలో తెలియదు. దాంతో వీళ్ళ అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్నకి ఫోన్ చేశారు. మీ కూతురు ఇలా చెప్తుంది, మా కొంప ముంచారు కదా మీరు, అదేదో అమ్మతో పెళ్లి చేసి ఉండొచ్చు కదా, మా కొడుకుతో పెళ్లి చేశారని చెప్తే వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చారు. వాళ్ళు వచ్చి వాళ్ళ బంధువులను తీసుకొచ్చి ఈ అమ్మాయి కౌన్సిలింగ్ ఇచ్చి, అమ్మ పరువు తీయకు, ఏదో అయిపోయింది, ఇతనితో మంచోడు అతను, అది ఇది మీకు అన్నీ చూసుకొని ఇచ్చాము అని ఈ అమ్మాయిని ప్రెజర్ చేశారు. దాంతో ఈ అమ్మాయి ఫైనల్గా ఒప్పుకునింది. ఒక అగ్రిమెంట్ రాసిచ్చారు, సంతకాలు పెట్టించారు ఈ అమ్మాయి దగ్గర, నేను ఇతనితో కాపురం చేస్తాను, నేను ఇక మీదట కత్తితో బెదిరించారు. సో ఈ అమ్మాయి సరే, వీళ్ళు కూడా ఏమనుకున్నారు, ఏదోలే లవ్ స్టోరీలు అందరికి ఉంటాయి, అవన్నిటిని ఇప్పుడు పెట్టుకుంటే ఎలాగవుతుందని వీడికి కూడా వాళ్ళ పేరెంట్స్ కౌన్సిలింగ్ ఇచ్చారు, ధైర్యం చెప్పారు, ఏం కాదు పోమన్నారు. సరే వీడు మళ్ళీ బెడ్రూమ్లోకి వెళ్తే మళ్ళీ సేమ్ స్టోరీ, మళ్ళీ కత్తి తీసింది, మళ్ళీ వీడిని బెదిరిస్తుంది. నేనేదో వాళ్ళ కోసం ఒప్పుకున్నాను, నువ్వు నన్ను తాకడానికి లేదని. ఇది ఎక్కడ పెంటరా ఏమిరా అని చెప్పి వీడు మళ్ళీ బయటకు వచ్చేసి ఆ అమ్మాయి ఇలాగే చేస్తుందని చెప్పాడు. దాంతో వీళ్ళు పోలీసులకు కంప్లైంట్ చేశారు. పోలీసులు కంప్లైంట్ చేస్తే పోలీసులు కూడా ఏం చేస్తారు, ఇది సివిల్ కేసు, పెళ్ళిళ్ళ వ్యవహారం, వాళ్ళకి కూడా మైండ్ పోయింటుంది పోలీసులకు కూడా. అమ్మాయిని పిలిస్తే మేజర్ అమ్మాయి, అవును నాకు మా ఇద్దరికి ఎప్పటి నుంచి అఫైర్ ఉంది, అమ్మనికి నాకు బలంతంగా మా ఇంట్లో వాళ్ళు చేశారని అమ్మాయి చెప్పింది. దాంతో వీళ్ళు పేరెంట్స్ని వీళ్ళు కూడా పిలిపించారు పోలీసులు. మరి అమ్మాయి ఎలా చెప్తుంది, మేజరు రేపు పొద్దున అది ఓపెన్ అయితే మాకు కూడా ఇబ్బంది, మరి ఏం చేస్తారు, ఎఫ్ఐఆర్ చేయమంటారా అంటే, తల్లిదండ్రులు ఈ అమ్మాయి తల్లిదండ్రుల మీద ఎఫ్ఐఆర్ చేయొచ్చు కావాలంటే, ఎందుకంటే మోసం చేసి మాకు చెప్పకుండా పెళ్లి చేశారని అబ్బాయి తల్లిదండ్రులు పెట్టచ్చు కావాలంటే. కానీ అబ్బాయి తల్లిదండ్రులు కూడా అర్థం చేసుకున్నారు, అమ్మాయి తల్లిదండ్రులు కూడా పాపం వాళ్ళు తప్పు లేదు, వాళ్ళేదో ఇది లవ్ అనుకున్నారు, అయిపోయిందిలే ఈ అమ్మాయికి ఇప్పుడు మంచిగా పెళ్లి చేద్దామని వాళ్ళు అనుకున్నారు. ఆ అమ్మనికి ఇవ్వడం వాళ్ళకి ఇష్టం లేదు, వాడికి అంత బ్యాక్గ్రౌండ్ లేదు, వాడికి ఇది లేదు, పోషించేది లేదు. సో అందుకని పెళ్లి కొడుకు తల్లిదండ్రులు కూడా అర్థం చేసుకొని ఎఫ్ఐఆర్ వద్దులేండి సార్ అని వచ్చేసారు. దాంతో ఈ అమ్మాయి తల్లిదండ్రులు ఇంకా మళ్ళీ సివిల్ అగ్రిమెంట్ రాసుకొని కోర్టు ద్వారా విడాకులకు అప్లై చేసి వాళ్ళు అమ్మాయిని ఏడుస్తూ తీసుకొచ్చేసారు. ఇప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ నాన్న కూడా మీడియాతో మాట్లాడాడు. ఆయన కూడా ఏమంటున్నాడు, ఇది మా కర్మ, మాకు ఇప్పుడు అవమానాలు మిగిలాయి, కనబడినవడంతా అడుగుతా ఉన్నాడు, పోలీసులు ఒక పక్క స్టేట్మెంట్లు ఇవ్వండి అని వాళ్ళు వచ్చి గొడవ చేస్తున్నారు, మా బతుకు ఇలాగ అయిపోయింది అని వాళ్ళు చెప్తున్నారు. అబ్బాయి తల్లిదండ్రులు మేమేం నేరం చేసాము, ఇంత ఖర్చు పెట్టి పెళ్లి చేసాము, గ్రాండ్గా అమ్మాయికి నగలు పెట్టాము, ఇంత చేసాము, ఏదో మనోడు సెటిల్ అవుతున్నాడు కదా మేము అనుకున్నాము, ఇప్పుడు మా బంధువులంతా అగుడైంది, ఇంకెవడిస్తాడు పెళ్ళిని, వీళ్ళు ఏమన్నా తప్పుందేమో అనుకుంటారు, ప్రచారం జనాలు రకరకాలుగా ప్రచారం చేస్తారు. సో ఈ కథట్లు చెప్తున్నారంట కానీ వీళ్ళలోనే మ్యాటర్ లేదంట అని ప్రచారం చేస్తున్నారు. సో ఇది ఎవరికి సో ఇది వాళ్ళ బాధ. సో అంటే ఇక్కడ ఓవరాల్గా ఇక్కడ విషయం ఏంటంటే, వీళ్ళ అమ్మ నాన్న తప్పు ఉంది, ఈ అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న. ఎందుకంటే ఈ అమ్మాయికి వేరే పెళ్ళి ఇష్టం లేదని అమ్మాయి చెప్పింది. చెప్పినప్పుడు వాళ్ళు బలవంతంగా అమ్మాయిని రుద్ది కన్విన్స్ చేసి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి పెళ్లి చేశారు. అది రాంగ్. వాళ్ళు ఒకసారి చెప్పినాక పెళ్లి చేయకూడదు అమ్మాయికి, కనీసం కొద్ది రోజులు గ్యాప్ ఇచ్చి, ఒకవేళ ఏమన్నా అమ్మని వద్దనుకుంటే అప్పుడు చేయాలి. లేదు అమ్మనే నేను పెళ్లి చేసుకుంటా అంటే నీ ఫేట్ ఎలా ఉంటుందో ఇల్లని వదిలేయాలి.
అంతే తప్ప వీళ్ళు అమ్మాయిని ఫోర్సిబుల్గా చేసి ఇప్పుడు ఏమైంది, ఆ అబ్బాయి వాళ్ళ కుటుంబం ఎంతో సఫర్ అవుతుంది కదా, అబ్బాయి కుటుంబం. అవును. ఈ వీళ్ళకి కూడా పరువు పోయింది కదా, ఊర్లంతా ఇదైంది. ఇప్పుడు చచ్చినట్టు అమ్మను డామినేట్ చేస్తాడుగా, వాడు చిద్విలాసం ఉన్నట్టున్నాడు వాడు. ఎక్కడికి పోతుంది ఆ ప్రాపర్టీ అని. సో అలా ఇప్పుడు ఏమైందంటే ఈ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులది తప్పు కనబడుతుంది. రెండోది, ఈ అమ్మాయి కూడా కత్తితో మొగుడిని బెదిరించగలిగిన ధైర్యం ఉన్నప్పుడు గట్టిగా చెప్పుండాలి నేను పెళ్లి చేసుకోనని. అప్పుడే ఈ అబ్బాయికి చెప్పుండాలి, అరే బాబు మా వాళ్ళు బలవంతం చేస్తున్నారు, నాకు అమ్మ నానేవాడు ఉన్నాడని పెళ్లికి ముందు ఈ అబ్బాయితో చెప్పునింది అనుకో, ఈ అబ్బాయి ఆపేసి ఉండేవాడు కదా. సో ఆ అమ్మాయి తప్పు ఉంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే వీడిప్పుడు మంచిగా జరిగిందిలే అన్నట్టుగా ఉన్నాడు పెళ్లి కొడుకు. ఎందుకంటే నన్ను చంపలేదు కనీసం వాళ్ళ సిస్టర్ అదే అంటుంది పూనం. ఫైనల్గా మా పోతే పోయింది, డబ్బులు పోతే పరువు పోతే పోయింది, ప్రాణాలు మా అన్న ప్రాణాలు అయితే ఉన్నాయి, ఎందుకంటే ఈ మధ్య చూస్తున్నాం కదా భయం వేస్తూ ఉంది అనేది వాళ్ళ సిస్టర్ అంటుంది. అది వాస్తవం కూడా. సో దీని నుంచి ఏంటంటే అమ్మాయిలకి మనం ఇవ్వాల్సిన పిలుపు ఏంటంటే, తల్లులారా మీకు ఇష్టం లేకుండా పెళ్ళిళ్ళు చేసుకొని వాళ్ళని చంపేయద్దండి. వాళ్ళకి వాళ్ళ మీద ఆధారపడిన వాళ్ళు, వాళ్ళ కుటుంబాలు ఉంటాయి జీవితాంతం. ఇప్పుడు ఏజ్లో 26 ఇయర్ ఏజ్లో